కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సిపిఐ జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సి ప్రభాకర్ భవన్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పూర్వాపరాలు సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాడా వెంకటరెడ్డి హాజరయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులను గుర్తు చేసుకుంటూ సిపిఐ జెండాను ఆవిష్కరించారు. చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటాల గురించి, పోరాటాల్లో అమరులైన నాయకులను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. తెలంగాణ ప్రాంతం విద్రోహానికి, విమోచనకు గురైందని అప్పటి నాయకులు మోసం చేశారన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగానికి విరుద్ధమే అనే నిర్ణయాన్ని మానుకోవాలని హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో డ్రామాలు వద్దన్నారు. ఏదైనా చర్యలు ప్రారంభిస్తే పూర్తి పారదర్శకంగా ప్రజలకు మేలు చేసే విధంగా పాలన సాగించాలని కోరారు. వాళ్ళు మొదటి నుంచి అంటున్న ఆలోచనే, కానీ జమిలీ ఎన్నికలంటే ఏంటిది అర్థం కావాలి. ఇది సువిశాలమైన భారతదేశం, 29 రాష్ట్రాలు ఇక్కడ ఉన్నాయి. తర్వాత పార్లమెంట్ కంటే ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీకి ఎట్లా జరుగుతాయి? ఒకసారి ఒక అసెంబ్లీ పడిపోతారు, 2 ఏళ్ళు 2.5 years 2 సంవత్సరాలకు ప్రభుత్వం పడిపోతుంది. మళ్ళీ ఎన్నికలైతే మళ్ళా 5 ఏళ్ళ దాకా ఉంటుంది, మళ్ళీ 2 ఏళ్ళు 3 ఏళ్ళకు ఉంటుందా? మన రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన దానిలో పొందుపరిచిన దానిలో టర్మ్ అనేది 5 years 5 సంవత్సరాలు. అంటే వీళ్ళు టర్ములు మార్స్తారేమో. ఈ టర్ములు మార్చి లేకుంటే ఏకపక్షంగా తమ అధికార రుదుతం అంటే మాత్రం ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఊరుకుంటాయి,